నాయకులు గారి ముందు ప్రజెంట్ యానాది మహానాడు కమిటీలు నిర్వహించాలి. కాలనీని ఐక్యత చేయాలి. ఆ కాలనీలో 5 ఆడవాళ్ళని 5 మగవాళ్ళని పెద్దలుగా పెట్టాలి. ఆనాడే కాలనీ ముందుకు వస్తుంది. ఇక్కడ తెలుగుదేశం యానాదులు ఉంటున్నారు, వైసీపీ యానాదులు ఉంటున్నారు. పిల్లలు కాడ తిట్టుకుంటున్నాం, పెద్దలు కాడ తిట్టుకుంటున్నాం, కులాల కాడ బొట్టాడుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాము. ఆ కాలనీ నుంచి రేపు బాపట్లో జరగబోయేటువంటి ప్రధానమైన కార్యక్రమాల్లో జనాన్ని బలోపేతం ఎలా చేయగలుగుతారు? ఇక్కడ నేను చెప్పేసి ఆలోచనలు. ముందు కమిటీ భావాలు లేవు, యానాది కమ్యూనికేషన్ లేదు. యానాది మహానాడు సిద్ధాంతాలు తీసుకెళ్తున్నాం నాయకులు. ఏదో ఇళ్ల వరకు మాట్లాడుకుంటున్నాం, వచ్చి ఇక్కడ ప్రసంగాలు ఇస్తున్నాం. అంతేగాని ఆ కాలనీ ప్రజలు రావాలంటే ముందుకి యానాది మహానాడు కమిటీలు ఎవరు నాయకులు ఇస్తున్నారు, ఐడెంటిటీ కార్డ్స్ ప్రూఫ్లు ఎవరు ఇస్తున్నారు, సంఘంలో ఎంపీకి ప్రెసిడెంటు నెంబరు సెక్రటరీ ఎవరు ఇస్తున్నారు, మహిళల్లో పెద్దలుగా 5 ఉండాలి ఎవరు ఇస్తున్నారు. అలా కార్యకర్తలు యానాది మహానాడు కార్యకర్తలుగా నిర్వహించాల్సిన బాధ్యతలు కాలనీలో నిర్వహిస్తే ప్రజలు జిల్లాలో లక్షల మంది వస్తారు. ముందు కమిటీ భావాలు లేవు. అంటే ముందు మెయిన్ ఐక్యత భావం తీసుకురావాలి. యానాది మహానాడిని సిద్ధాంతాలని ముందు కాలనీలోకి తీసుకెళ్ళాలి. ఆ కాలనీకి వెళ్ళి యానాది మహానాడు బ్యానర్ కట్టి అక్కడ నేను యానాది మహానాడిని తరపున వచ్చాను, నేను ఒక రాష్ట్ర కన్వీనర్ను, లేదా నేను మండల స్థాయిలో నాయకుడిను, జిల్లా నాయకుడు అని చెప్పి ఆ కాలనీలో మీటింగ్ పెట్టి ఆ ప్రజలను కూర్చోబెట్టి ముందు మన సంఘానికి పెద్దలుగా ఉండాలి. ఆ పెద్దల్లో నుంచే ఈ 40 మంది వస్తారు. అలాంటి భావాత్మాలు జరిగితేనే రాష్ట్రంలో ఐక్యత వస్తుంది. ప్రజలు అనుకున్న సాటికి మన నాయకులు పిలిచే సాటికి తల్లి జనాలు కదిలి వస్తారు. ఇప్పుడు యానాది చైతన్య బేరీ పెట్టారు గుంటూరులో. అంబో పద్దాక యానాది చైతన్య బేరీ మేము కూడా వెళ్ళినాం యానాది చైతన్య బేరీకి. అసలు మనం యానాదులం ఐక్యతగా ఉండాలి.